చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారటాన్ని పాలిమెరీకరణము అంటారు. పాలిమరైజేషన్. గమనించండి, చిన్న చిన్న అణువులు కలిసి పెద్ద అణువులుగా మారితే పాలిమెరీకరణం అంటారు. ఈ పాలిమెరీకరణ ప్రక్రియ లోపల పాల్గొంటున్న చిన్న చిన్న విడివిడిగా ఉండబడే ప్రతి అణువును మోనోమర్ అంటారండి. మోనోమర్ చివరిలో మోనోమర్ నుంచి పాలిమర్గా మారటాన్ని పాలిమెరీకరణము అంటారు. మోనోమర్లు కలిసి పెద్ద అణువుగా మారటాన్ని పాలిమెరీకరణము అని, మోనోమర్లు అన్నీ కలిసి అధిక అణుభారం కలిగినటువంటి పదార్థంగా మారటాన్ని ఈ పాలిమెరీకరణం అంటే చివరిలో పాలిమెరీకరణ చర్య లోపల ఏర్పడే ఉత్పన్నాన్ని పాలిమర్ అంటారండి. అంటే అత్యధిక అణుభారాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే మీరు స్క్రీన్ పైన గమనించండి, చిన్న చిన్న అణువులు కలిసి ఇక్కడ చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువుగా మారటాన్ని పాలిమెరీకరణము అని, చిన్న చిన్న అణువులను మోనోమర్లు అని, చివరకు ఏర్పడిన అత్యధిక అణుభారము కలిగిన దాన్ని పాలిమర్ అంటారని, మోనోమర్ల నుండి పాలిమర్గా మారటాన్ని పాలిమెరీకరణము అంటారు అని మీరు ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేసి చూడండి. చిన్న చిన్న అణువులు మరల సంయోగము చెందుట ద్వారా ఏర్పడు బృహత్ అణువులను పాలిమర్లు అంటారు. గమనించండి. తర్వాత నెక్స్ట్ ఈ పద్ధతిని పాలిమెరీకరణము అంటారు. చిన్న చిన్న అణువులను విడిగా ఉండబడినటువంటి అణువులను మోనోమర్లు అంటారు అన్నటువంటి విషయం మీకు తెలుసు. తర్వాత చూడండి, దీంట్లో ఒక విషయాన్ని గమనించండి. చిన్న చిన్న అణువులు అంటే సాధారణంగా ద్విబంధము లేదా త్రిబంధము కలిగినటువంటి అణువులు పాలిమెరీకరణ చర్యలలో పాల్గొంటాయి. ఉదాహరణకు కర్బన రసాయనిక శాస్త్రం మీరు చదివారు. అందులో కర్బన రసాయనిక శాస్త్రంలో ద్విబంధము కలిగినటువంటి మొదటి అణువు ఏంటంటే ఈథలిన్ అణువు. ఈథలిన్ పాలిమెరీకరణము చెందితే పాలిఈథలిన్ ఏర్పడుతుందని, ప్రోపీన్ నెక్స్ట్ కార్బన్ కలిగినటువంటిది అంటే ప్రోపీన్ పాలిమెరీకరణం చెందటం ద్వారా పాలిప్రోపీన్ ఏర్పడుతుంది లేదా పాలిప్రొపిలిన్ ఏర్పడుతుంది. బ్యూటీన్ గనుక పాలిమెరీకరణం చెందితే పాలిబ్యూటీన్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, బ్యూటీన్కు సంబంధించినటువంటి బ్యూటీన్ తర్వాత కలిగినటువంటి ద్విబంధాలు కలిగినటువంటి ఆల్కీన్లు త్రిమితీయ విఘాత ప్రభావం వల్ల పాలిమెరీకరణ చర్యలలో పాల్గొనటం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ద్విబంధము కలిగిన ఈథలిన్ లేదా ప్రోపీన్ లేదా బ్యూటీన్ 1,3-బ్యూటాడైన్ లాంటి మొదలైనటువంటివి, ఎసిటిలిన్ C2H2 లాంటి అణువులు పాలిమెరీకరణ చర్యలలో పాల్గొంటాయి. కాబట్టి వీటిని మోనోమర్లు అంటారండి. తక్కువ అణుభారం కలిగిన అణువులు మాత్రమే పాలిమెరీకరణ చర్యలలో పాల్గొంటాయి. వాటిని మోనోమర్లు అంటారు. ఒక్కోసారి ఎంట్రన్స్లలో పాలిఈథలిన్ లోపల ఉండబడే మోనోమర్ ఏంటి? న్యాచురల్ రబ్బర్ అనేది ఒక పాలిమర్ అండి, దాని లోపల ఉండబడే మోనోమర్ ఏంటి? బ్యూనా ఎస్ రబ్బర్ అనేది ఒక పాలిమర్, దాని లోపల ఉండబడే మోనోమర్లు ఏంటి అనే విషయాలు ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి ఈ పాలిమర్ల మీద కూడా మనకు కమాండింగ్ ఉండాలి. చూడండి, చిన్న చిన్న అణువులను మోనోమర్లు అంటారన్నటువంటి విషయం మనకు అర్థమైంది. మీరు పాలిమర్ల యొక్క వర్గీకరణ గురించి మీరు చూడండి. పాలిమర్లు ఏ విధంగా ఏర్పడుతున్నవి, అవి ఏర్పడే దాన్ని బట్టి అనేక రకాలుగా వర్గీకరణ చేయటం జరిగినది. చూడండి, మొట్టమొదటిది కనుక తీసుకున్నట్లయితే పాలిమర్ను కనుక గమనించినట్లయితే మెరీకరణము అంటారండి. ఉదాహరణకు మీరు పాలిఈథలిన్ తీసుకొని చూడండి. శృంఖల పాలిమెరీకరణం లోపల దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక శృంఖల మాదిరిగా చైన్ మాదిరిగా ఉంటుందండి. పాలిస్టైరిన్
చూడండి పాలీస్టైరిన్. స్టైరిన్ అంటే ఏంటి మీకు గుర్తుండాలి. బెంజిన్ యొక్క స్ట్రక్చరు రాసి దానిపైన వినైల్ గ్రూప్ ఉండాలండి. వినైల్ గ్రూప్ అంటే బెంజిన్ స్ట్రక్చర్ మీద CH డబుల్ బాండ్ CH2, దాన్ని వినైల్ బెంజిన్ లేదా స్టైరిన్ అంటారు. ఈ వినైల్ బెంజిన్ లేదా స్టైరిన్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఇక్కడ pH అనేది C6H5ను తెలియజేస్తుంది. వినైల్ బెంజిన్ ఇంకొక వినైల్ బెంజిన్తో ఇలా సంకలన పాలిమరీకరణం చర్యల లోపల పాల్గొన్నప్పుడు డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా మారుతున్నది. కాబట్టి పాలీస్టైరిన్ అనేది మనకు శృంఖల పాలిమరీకరణానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత చూడండి, గమనించండి డియర్ ఫ్రెండ్స్, సంకలన పాలిమరీకరణము అనేది ముఖ్యంగా వర్గీకరణం ఎలా చేశారు అంటే అయానిక పాలిమరీకరణము స్వేచ్ఛా ప్రాతిపదికల వలన జరిగే పాలిమరీకరణము. ఒకవేళ అయానిక పాలిమరీకరణము కాటయానుతో ప్రారంభమైనట్లయితే కాటయానిక్ పాలిమరైజేషన్ అని, ఒకవేళ ఆనయానితో పాలిమరైజేషన్ ప్రాసెస్ కనుక జరిగినట్లయితే దాన్ని ఆనయానిక్ పాలిమరీకరణం అంటారని. సంకలన పాలిమరీకరణము రెండు రకాలుగా జరగవచ్చండి. ఒకటి అయానిక పాలిమరీకరణం వల్ల అంటే అయానుల కారణము చేత పాలిమరైజేషన్ జరిగితే దాన్ని అయానిక పాలిమరీకరణం అంటారు. స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటే ఫ్రీ రాడికల్స్ కనుక పాలిమరైజేషన్ కారణమైనట్లయితే దాన్ని స్వేచ్ఛా ప్రాతిపదికల పాలిమరీకరణము అంటారు. తర్వాత చూడండి, సంఘనన పాలిమరీకరణం మనం ఇప్పుడే చదివాము. సంఘనన పాలిమరీకరణము ఏర్పడిన పాలిమర్లో అణువులు లేదా పరమాణువుల సంఖ్య పాలిమరు ఏర్పడడానికి సంయోగము చెందినటువంటి మోనోమర్లోని అణువులు లేదా పాలిమర్ల సంఖ్య కంటే తక్కువగా ఉన్నట్లయితే అటువంటి పాలిమరీకరణాన్ని సంఘనన పాలిమరీకరణం అంటారు. దీనికంటే సింపుల్గా సంఘనన పాలిమరీకరణాన్ని మీరు గమనించండి. ఏవైనా మోనోమర్లు అంటే యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్ను కలిగి ఉన్నటువంటి రెండు మోనోమర్లు ఒకదానితో ఇంకొకటి కలిసి చిన్న అణువులను బయటికి కోల్పోతూ జాయింట్గా గనక అక్కడ ఒక కొత్త బాండ్ ఫార్మేషన్ కనుక జరిగినట్లయితే దాన్ని కండెన్సేషన్ పాలిమరైజేషన్ లేదా సంఘనన పాలిమరీకరణము అంటారు. తర్వాత చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇది విభిన్న ప్రమేయ సమూహాలు కలిగినటువంటి అణువులలో మాత్రమే జరుగుతుంటుంది సంఘనన పాలిమరీకరణము. చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. దీన్ని లివింగ్ పాలిమరైజేషన్ అని కూడా అంటారు. కారణం ఏంటంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తీసుకొని చూద్దాము. ప్రోటీన్ అనేది ఈ మాంసకృతులు అనే పాలిమర్ ఎలా ఏర్పడుతుంది అంటే అమైనో యాసిడ్, మీకు అమైనో ఆమ్లాలు టాపిక్ లోపల స్పష్టంగా మనం చదివాము. అమైనో ఆమ్లము గమనించండి, ఏ కర్బన సమ్మేళనంలోనైతే COOH మరియు NH2, చూడండి COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, NH2 అంటే ప్రైమరీ అమైన్ నాట్ సెకండరీ అమైన్. కాబట్టి ఏ కర్బన సమ్మేళనంలోనైతే NH2తో పాటుగా COH ప్రమేయ సమూహాలు రెండు ప్రమేయ సమూహాలు కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని అమైనో ఆమ్లము అంటారు. ఒక అమైనో ఆమ్లంలోని COOH రెండవ అమైనో ఆమ్లంలోని NH2తోని ఒకదానితో ఇంకొకటి కలుస్తూ నీటి అణువును కోల్పోతూ CONH అనే ఒక కొత్త బంధాన్ని ఏర్పాటు చేస్తాయని, ఆ బంధాన్ని పెప్టైడ్ బంధము అని. ఈ విధంగా అనేక పెప్టైడ్ బంధములు ఏర్పడుట వలన చివరికి మనకు పాలిమర్ అనే ఒక ప్రోటీన్ అనే ఒక పెద్ద పాలిమర్ ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్. PET పాలీఈథలిన్ టెర్ప్తలేట్, దీన్ని టెర్లిన్ అని కూడా అంటారండి. PETను పాలీఈథలిన్ టెర్ప్తలేట్ను టెర్లిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది ఈథలిన్ గ్లైకాల్, గమనించండి ఈథలిన్ గ్లైకాల్ CH2 సింగిల్ బాండ్ CH2 అండ్ OH. గమనించండి ఈథలిన్ గ్లైకాల్ CH2 సింగిల్ బాండ్ CH2 OH అండ్ OH. గ్లైకాల్స్ అంటే కర్బన సమ్మేళనంలో రెండు OH గ్రూపులు కనుక ఉన్నట్లయితే వాటిని గ్లైకాల్స్ అంటారు. ఈ ఇథలిన్ గ్లైకాల్ అనేది టెర్ప్తలిక్ యాసిడ్తో పాలిమరైజేషన్ చెందటం వల్ల మనకు ఇక్కడ ఈ పాలిమర్ ఫామ్ అవుతున్నట్టుగా అర్థమవుతున్నది. దీని తర్వాత మీరు గమనించండి, రెండవ ఎగ్జాంపుల్ని తీసుకుందాము. నైలాన్ 6,6 చూడండి ఎంత మంచి ఎగ్జాంపుల్. నైలాన్ 6,6 రెండవ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ నైలాన్ 6,6లో ఎగ్జామిథలిన్ డైఅమైన్, చూడండి ఎగ్జామిథలిన్, ఎగ్జా అంటే 6, మిథలిన్ అంటే CH2 టేకెన్ 6 టైమ్స్, ఎగ్జామిథలిన్ డైఅమైన్ NH2 గ్రూపు NH2 గ్రూపుడు. మిథలిన్ గ్రూపులు CH2లు 6 ఉన్నాయండి. CH2 టేకెన్ 6 టైమ్ NH2.
చూడండి, హెక్సామిథైలిన్ డయామైన్. ఎడిపిక్ ఆమ్లము. ఎడిపిక్ ఆమ్లం అంటే మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ గుర్తు చేశాను. ఓ మదర్ సంగీత గీత అనిత ఇటు రావే అనే ఒక షార్ట్ కట్ ద్వారా ఓ ఆక్సాలిక్ యాసిడ్, మదర్లో ఎం మెలోనిక్ యాసిడ్, సంగీతలో ఎస్ సక్సినిక్ యాసిడ్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, తర్వాత మిగిలినటువంటి అన్ని డైకార్బాక్సిలిక్ ఆమ్లాల పేర్లను మనం రాయొచ్చండి. మీరు ఓ మదర్లో చూడండి, గుర్తుపెట్టుకోవడానికి ఓ అనగానే ఆక్సాలిక్ యాసిడ్ COOH సింగిల్ బాండ్ COOH ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్ మదర్లోని ఎం చూడండి మెలోనిక్ యాసిడ్ COOH CH2 COOH అంటే మెలోనిక్ యాసిడ్. ఓ మదర్ సంగీతలోని ఎస్ అనేది సక్సినిక్ ఆమ్లము అంటే COOH CH2 COOH. ఒక్కొక్క CH2 పెంచుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ సంగీతలో గీత ఉన్నది, గుర్తుపెట్టుకోండి, G అనే లెటర్ మనకు దొరికిపోతుంది. ఇక్కడ G ద్వారా మనం గ్లూటారిక్ యాసిడ్ని గుర్తుపెట్టుకోవచ్చు. COOH CH2 COOH 5 కార్బన్లు. లాస్ట్ అనితలోని A అనేది ఎడిపిక్ ఆమ్లాన్ని తెలియజేస్తుందండి. అంటే ఎడిపిక్ ఆమ్లం అనేది ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం అని, దీని లోపల 6 కార్బన్లు ఉంటాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే చూడండి, నైలాన్ 6 అనే పదం ఎలా వచ్చిందో మీరు ఈ పాలిమర్ పేరును గుర్తుపెట్టుకోండి. హెక్సామిథైలిన్ డైఅమైన్లో 6 కార్బన్స్ ఉన్నవి. అదేవిధంగా ఎడిపిక్ ఆమ్లము ఈ డైకార్బాక్సిలిక్ ఆమ్లం లోపల కూడా 6 కార్బన్లను కలిగి ఉన్నది. కాబట్టి నైలాన్ 6 అనే పేరును దీనికి ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇక్కడ దీనివలన మనకి ఏం ఏర్పడుతున్నది అంటే నైలాన్ 6 అంటే హెక్సామిథైలిన్ డయామైన్ ఎడిపిక్ ఆమ్లంల కలయిక వలన పాలిమరీకరణం చెంది మనకు నైలాన్ 6 అనే పాలిమర్ ఏర్పడుతుంది. తర్వాత గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాలిమరైజేషన్ లేదా సహ పాలిమరీకరణము లేదా కోపాలిమరైజేషన్ అంటారండి. ఇక్కడ పాలిమరైజేషన్లు 2 రకాలండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హోమోపాలిమరైజేషన్, కోపాలిమరైజేషన్. హోమోపాలిమరైజేషన్ అంటే ఏంది, కోపాలిమరైజేషన్ అంటే ఏందో మనం చూడండి. హోమోపాలిమరైజేషన్లో ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ఆల్వేస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ ఆర్ ఇన్వాల్వింగ్. అటువంటి పాలిమరైజేషన్ ఏమంటారంటే అన్ని ఒకే రకమైన అణువుల కలయిక కారణము చేత ఒక పాలిమర్ కనుక ఏర్పడినట్లయితే దానిని మామూలుగా హోమోపాలిమరైజేషన్ అంటారు. కోపాలిమరైజేషన్ అంటే మనకు తెలిసిందే. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఈ పాలిమరీకరణం లోపల ద్విబంధము కలిగినటువంటి లేదా త్రిబంధము కలిగినటువంటి అణువులు మాత్రమే ఇవి పాలిమరీకరణ చర్యలలో పాల్గొంటాయి అనడానికి ఉదాహరణగా మనము ఈథలిన్, ప్రోపిన్, బ్యూటీన్, 1,3 బ్యూటాడైన్, 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్, 2 క్లోరో 1,3 బ్యూటాడైన్ ఇవన్నీ కూడా ద్విబంధములు కలిగి ఉన్నటువంటి, త్రిబంధము కలిగినటువంటి ఎసిటిలిన్ కూడా ఈ పాలిమరీకరణ చర్యలలో పాల్గొంటున్నాయండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఈథలిన్, పాయింట్ గమనించండి, ఈథలిన్ పాలీఈథలిన్గా మారటంలో ప్రోపిన్, పాలీప్రోపిన్గా మారటంలో బ్యూటీన్, పాలీబ్యూటీన్గా మారటంలో అదేవిధంగా 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్ దాన్ని ఐసోప్రిన్ అంటారండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగటం జరిగింది. ఐసోప్రిన్ యొక్క IUPAC నామకరణ విధానం ప్రకారము 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్ అంటారు. దీన్ని ఐసోప్రిన్ అంటారు. ఐసోప్రిన్ యూనిట్లు కలయిక వలన రబ్బర్ అనేది లేదా న్యాచురల్ రబ్బర్ ఏర్పడుతుంది. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్లు. తర్వాత ఒక అంశాన్ని గమనించండి, ఈ పాలిమరీకరణమును శృంఖల లేదా వినైల్ పాలిమరీకరణము అంటారండి. ఉదాహరణకు మీరు పాలిఈథలిన్ తీసుకొని చూడండి. శృంఖల పాలిమరీకరణం లోపల దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక శృంఖల మాదిరిగా చైన్ మాదిరిగా ఉంటుందండి. పాలిస్టైరిన్ చూడండి, స్టైరిన్ అంటే ఏంటి మీకు గుర్తుండాలి. బెంజిన్ యొక్క స్ట్రక్చరు రాసి దానిపైన వినైల్ గ్రూప్ ఉండాలండి. వినైల్ గ్రూప్ అంటే బెంజిన్ స్ట్రక్చర్ మీద CH డబుల్ బాండ్ CH2 దాన్ని వినైల్ బెంజిన్ లేదా స్టైరిన్ అంటారు. ఈ వినైల్ బెంజిన్ లేదా స్టైరిన్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఇక్కడ pH అనేది C6H5ను తెలియజేస్తుంది. వినైల్ బెంజిన్ ఇంకొక వినైల్ బెంజిన్తో ఇలా సంకలన పాలిమరీకరణం చర్యల లోపల పాల్గొన్నప్పుడు డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా మారుతున్నది. కాబట్టి పాలిస్టైరిన్ అనేది మనకు శృంఖల పాలిమరీకరణానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత చూడండి, గమనించండి డియర్ ఫ్రెండ్స్,
సంకలన పాలిమరీకరణము అనేది ముఖ్యంగా వర్గీకరణం ఎలా చేశారు అంటే అయానిక పాలిమరీకరణము స్వేచ్ఛా ప్రాతిపదికల వలన జరిగే పాలిమరీకరణము. ఒకవేళ అయానిక పాలిమరీకరణము కాటయానుతో ప్రారంభమైనట్లయితే కాటయానిక్ పాలిమరైజేషన్ అని, ఒకవేళ ఆనయానితో పాలిమరైజేషన్ ప్రాసెస్ కనుక జరిగినట్లయితే దాన్ని ఆనయానిక్ పాలిమరీకరణం అంటారని. సంకలన పాలిమరీకరణము రెండు రకాలుగా జరగవచ్చండి. ఒకటి అయానిక పాలిమరీకరణం వల్ల అంటే అయానుల కారణము చేత పాలిమరైజేషన్ జరిగితే దాన్ని అయానిక పాలిమరీకరణం అంటారు. స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటే ఫ్రీ రాడికల్స్ కనుక పాలిమరైజేషన్ కారణమైనట్లయితే దాన్ని స్వేచ్ఛా ప్రాతిపదికల పాలిమరీకరణము అంటారు. తర్వాత చూడండి సంఘనన పాలిమరీకరణం మనం ఇప్పుడే చదివాము. సంఘనన పాలిమరీకరణము ఏర్పడిన పాలిమర్లో అణువులు లేదా పరమాణువుల సంఖ్య పాలిమరు ఏర్పడడానికి సంయోగము చెందినటువంటి మోనోమర్లోని అణువులు లేదా పాలిమర్ల సంఖ్య కంటే తక్కువగా ఉన్నట్లయితే అటువంటి పాలిమరీకరణాన్ని సంఘనన పాలిమరీకరణం అంటారు. దీనికంటే సింపుల్గా సంఘనన పాలిమరీకరణాన్ని మీరు గమనించండి. ఏవైనా మోనోమర్లు అంటే యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్ను కలిగి ఉన్నటువంటి రెండు మోనోమర్లు ఒకదానితో ఇంకొకటి కలిసి చిన్న అణువులను బయటికి కోల్పోతూ జాయింట్గా గనక అక్కడ ఒక కొత్త బాండ్ ఫార్మేషన్ కనుక జరిగినట్లయితే దాన్ని కండెన్సేషన్ పాలిమరైజేషన్ లేదా సంఘనన పాలిమరీకరణము అంటారు. తర్వాత చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇది విభిన్న ప్రమేయ సమూహాలు కలిగినటువంటి అణువులలో మాత్రమే జరుగుతుంటుంది సంఘనన పాలిమరీకరణము. చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. దీన్ని లివింగ్ పాలిమరైజేషన్ అని కూడా అంటారు. కారణం ఏంటంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తీసుకొని చూద్దాము. ప్రోటీన్ అనేది ఈ మాంసకృతులు అనే పాలిమర్ ఎలా ఏర్పడుతుంది అంటే అమైనో యాసిడ్, మీకు అమైనో ఆమ్లాలు టాపిక్ లోపల స్పష్టంగా మనం చదివాము. అమైనో ఆమ్లము గమనించండి, ఏ కర్బన సమ్మేళనంలోనైతే COOH మరియు NH2 చూడండి, COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, NH2 అంటే ప్రైమరీ అమైన్ నాట్ సెకండరీ అమైన్. కాబట్టి ఏ కర్బన సమ్మేళనంలోనైతే NH2తో పాటుగా COOH ప్రమేయ సమూహాలు రెండు ప్రమేయ సమూహాలు కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని అమైనో ఆమ్లము అంటారు. ఒక అమైనో ఆమ్లంలోని COOH రెండవ అమైనో ఆమ్లంలోని NH2తోని ఒకదానితో ఇంకొకటి కలుస్తూ నీటి అణువును కోల్పోతూ CONH అనే ఒక కొత్త బంధాన్ని ఏర్పాటు చేస్తాయని, ఆ బంధాన్ని పెప్టైడ్ బంధము అని. ఈ విధంగా అనేక పెప్టైడ్ బంధములు ఏర్పడుట వలన చివరికి మనకు పాలిమర్ అనే ఒక ప్రోటీన్ అనే ఒక పెద్ద పాలిమర్ ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్. PET పాలీఈథలిన్ టెర్ప్తలేట్, దీన్ని టెర్లిన్ అని కూడా అంటారండి. PETను పాలీఈథలిన్ టెర్ప్తలేట్ను టెర్లిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది ఈథలిన్ గ్లైకాల్ గమనించండి, ఈథలిన్ గ్లైకాల్ CH2 సింగిల్ బాండ్ CH2 అండ్ OH గమనించండి. ఈథలిన్ గ్లైకాల్ CH2 సింగిల్ బాండ్ CH2 OH అండ్ OH. గ్లైకాల్స్ అంటే కర్బన సమ్మేళనంలో రెండు OH గ్రూపులు కనుక ఉన్నట్లయితే వాటిని గ్లైకాల్స్ అంటారు. ఈ ఇథలిన్ గ్లైకాల్ అనేది టెర్ప్తలిక్ యాసిడ్తో పాలిమరైజేషన్ చెందటం వల్ల మనకు ఇక్కడ ఈ పాలిమర్ ఫామ్ అవుతున్నట్టుగా అర్థమవుతున్నది. దీని తర్వాత మీరు గమనించండి, రెండవ ఎగ్జాంపుల్ని తీసుకుందాము. నైలాన్ 66 చూడండి, ఎంత మంచి ఎగ్జాంపుల్. నైలాన్ 66 రెండవ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ నైలాన్ 66లో ఎగ్జామిథలిన్ డైఅమైన్ చూడండి, ఎగ్జామిథలిన్, ఎగ్జా అంటే 6, మిథలిన్ అంటే CH2 టేకెన్ 6 టైమ్స్, ఎగ్జామిథలిన్ డైఅమైన్ NH2 గ్రూపు NH2 గ్రూపుడు, మిథలిన్ గ్రూపులు CH2లు 6 ఉన్నాయండి, CH2 టేకెన్ 6 టైమ్ NH2 చూడండి. ఎగ్జామిథలిన్ డయామైన్ ఎడిపిక్ ఆమ్లము. ఎడిపిక్ ఆమ్లం అంటే మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ గుర్తు చేశాను. ఓ మదర్ సంగీత గీత అనిత ఇటు రావే అనే ఒక షార్ట్ కట్ ద్వారా O ఆక్సాలిక్ యాసిడ్, మదర్లో M మెలోనిక్ యాసిడ్, సంగీతలో S సక్సినిక్ యాసిడ్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, తర్వాత మిగిలినటువంటి అన్ని డైకార్బాక్సిలిక్ ఆమ్లాల పేర్లను మనం రాయొచ్చండి. మీరు ఓ మదర్లో చూడండి, గుర్తుపెట్టుకోవడానికి O అనగానే ఆక్సాలిక్ యాసిడ్ COOH సింగిల్ బాండ్ COOH ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్ మదర్లోని M చూడండి మెలోనిక్ యాసిడ్ COOH CH2 COOH.
అంటే మెలోనిక్ యాసిడ్. ఓ మదర్ సంగీత, సంగీతలోని ఎస్ అనేది సక్సీనిక్ ఆమ్లము అంటే COOH, CH2, CH2, COOH, ఒక్కొక్క CH2 పెంచుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ సంగీతలో గీత ఉన్నది గుర్తుపెట్టుకోండి, G అనే లెటర్ మనకు దొరికిపోతుంది. ఇక్కడ G ద్వారా మనం గ్లూటారిక్ యాసిడ్ని గుర్తుపెట్టుకోవచ్చు. COOH, CH2, 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 COOH 5 కార్బన్లు. లాస్ట్ అనితలోని A అనేది ఎడిపిక్ ఆమ్లాన్ని తెలియచేస్తుందండి. అంటే ఎడిపిక్ ఆమ్లం అనేది ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం అని, దీని లోపల 6 కార్బన్లు ఉంటాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే చూడండి, నైలాన్ 6,6 అనే పదం ఎలా వచ్చిందో మీరు ఈ పాలిమర్ పేరును గుర్తుపెట్టుకోండి. ఎగ్జామిథలిన్ డైఅమైన్లో 6 కార్బన్స్ ఉన్నవి. అదేవిధంగా ఎడిపిక్ ఆమ్లము ఈ డైకార్బాక్సిలిక్ ఆమ్లం లోపల కూడా 6 కార్బన్లను కలిగి ఉన్నది. కాబట్టి నైలాన్ 6,6 అనే పేరును దీనికి ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇక్కడ దీనివలన మనకి ఏం ఏర్పడుతున్నది అంటే నైలాన్ 6,6 అంటే ఎగ్జామిథలిన్ డైఅమైన్ ఎడిపిక్ ఆమ్లంల కలయిక వలన పాలిమరీకరణం చెంది మనకు నైలాన్ 6,6 అనే పాలిమర్ ఏర్పడుతుంది. తర్వాత గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాలిమరైజేషన్ లేదా సహ పాలిమరీకరణము లేదా కోపాలిమరైజేషన్ అంటారండి. ఇక్కడ పాలిమరైజేషన్లు 2 రకాలండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హోమోపాలిమరైజేషన్, కోపాలిమరైజేషన్. హోమోపాలిమరైజేషన్ అంటే ఏంది, కోపాలిమరైజేషన్ అంటే ఏందో మనం చూడండి. హోమోపాలిమరైజేషన్లో ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ఆల్వేస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ ఆర్ ఇన్వాల్వింగ్. అటువంటి పాలిమరైజేషన్ ఏమంటారంటే అన్ని ఒకే రకమైన అణువుల కలయిక కారణము చేత ఒక పాలిమర్ కనుక ఏర్పడినట్లయితే దానిని మామూలుగా హోమోపాలిమరైజేషన్ అంటారు. కోపాలిమరైజేషన్ అంటే కొన్ని సందర్భాల్లో ఒకే రకమైనటువంటి మోనోమర్లు కాకుండా వేరే మోనోమర్ల చేత చివరికి పాలిమర్గా మారే అవకాశం ఉంటే దాన్ని కోపాలిమరైజేషన్ అంటారండి. మీరు స్క్రీన్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రసాయనికంగా భిన్నంగా ఉండే అనేక మోనోమర్ల సంయోగము వలన ఏర్పడు పాలిమర్లను కోపాలిమర్లు అంటారని దీన్నే ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు హోమోపాలిమరైజేషన్కు ద బెస్ట్ ఎగ్జాంపుల్ పాలిఈథలిన్, ఎందుకంటే అన్ని ఈథలిన్ పాలిమర్లు మోనోమర్లతో ఏర్పడుతున్నది కాబట్టి హోమోపాలిమరైజేషన్ అంటాము. అదే ఒకవేళ మీరు కోపాలిమరైజేషన్కి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే బ్యూనా ఎస్ రబ్బర్ అండి. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యూనా అనగానే మీరు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే పాలిమర్ కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వాళ్ళకు 1,3-బ్యూటాడైన్ అండి. 1,3-బ్యూటాడైన్ అంటే కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ 4 కార్బన్లు వేసి మొదటి కార్బన్ తర్వాత డబుల్ బాండ్, థర్డ్ కార్బన్ తర్వాత డబుల్ బాండ్, 1,3-బ్యూటాడైన్ అండి. ఎస్ అంటే స్టైరిన్ను తెలియజేస్తుంది. 1,3-బ్యూటాడైన్ మరియు దాంతోపాటుగా స్టైరిన్ అంటే మీ అందరూ తెలుసు, బెంజిన్ మీద CH డబుల్ బాండ్ CH2 గ్రూప్ ఉంటుందండి. అలాంటి దాన్ని స్టైరిన్ అంటారు. 1,3-బ్యూటాడైన్ స్టైరిన్లు కనుక పాలిమరైజేషన్ ప్రక్రియ లోపల పాల్గొన్నట్లయితే అప్పుడు ఏర్పడే దాన్ని బ్యూనా ఎస్ రబ్బరు అంటారు. ఈ బ్యూనా ఎస్ రబ్బరు అనున్నది కోపాలిమరైజేషన్కు మంచి ఉదాహరణగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా అనేక రకములైనటువంటి ఉదాహరణలు ఈ కోపాలిమరైజేషన్కు మనకు ఉదాహరణలుగా ఇవ్వటం జరిగినది. తర్వాత నెక్స్ట్ చూడండి, PET, నైలాన్ 6,6 లాంటివి కూడా ఈ కోపాలిమరైజేషన్ దానికి చెందినటువంటివి అన్న విషయాన్ని గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ సహజ సిద్ధ రబ్బర్లు చూడండి. రబ్బర్ అంటే ఏంటి మీకు తెలుసు. రబ్బర్ అనేది హివియా బ్రుజిలిన్సిస్ అనే ఒక మొక్క నుంచి వచ్చినటువంటి లేటెక్స్ ద్వారా చివరికి మనము రబ్బర్ను తయారు చేస్తారు. సహజమైనటువంటి రబ్బర్, న్యాచురల్ రబ్బర్ అంటే ఏంటి, సంశ్లేషిత రబ్బర్, సింథటిక్ రబ్బర్ అంటే ఏంటి, వాటిలో రబ్బర్లలో ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, వాటిలో మోనోమర్లు ఏంటి, వాటి ఫార్ములాలు ఏంటో అనే విషయాన్ని మనం కొంచెం గమనించాలి. ఇందులో సహజ సిద్ధ రబ్బర్లలో సహజ రబ్బర్ యొక్క అనుభావిక ఫార్ములా C5H8 అండి. దాని యొక్క అనుభావిక ఫార్ములా C5H8. ఇది సిస్ ఐసోప్రిన్ అణువుల యొక్క పాలిమర్. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1,3-బ్యూటాడైన్ను మీరు రాసిన తర్వాత రెండవ కార్బన్ మీద మీథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే
2 మీథైల్ 1,3 బ్యూటాడైన్ను ఐసోప్రిన్ అంటారు. 2 మీథైల్ రెండవ కార్బన్ మీద మీథైల్ గ్రూప్ ఉంటుంది. 1,3 బ్యూటాడైన్ 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్ను మీరు పాలిమరైజేషన్ చెందించినట్లయితే సిస్ పాలీ ఐసోప్రిన్ కనుక వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే సహజమైన రబ్బర్ అంటారు. ఒకవేళ ఇదే ఐసోప్రిన్ యూనిట్లు కనుక ట్రాన్స్ రూపం లోపల కనుక కలిసినట్లయితే దాన్ని గట్టాపాచ రబ్బర్ అంటారండి. గట్టాపాచ రబ్బర్ అంటేనేమో ట్రాన్స్ రూపంలో ఉంటుంది, సహజమైనటువంటి రబ్బర్లోనేమో సిస్ రూపం లోపల ఉంటుందండి. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ సహజమైనటువంటి రబ్బరు అనేది దీంతో మనకు తెలుస్తుంది. అంటే సహజ రబ్బర్ లోపల ఉండబడే మోనోమర్ యూనిట్ పేరు అడుగుతున్నాడు సాధారణంగా. దాన్ని ఐసోప్రిన్ అంటారు. ఐసోప్రిన్ యొక్క IUPAC పేరు 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్. దాని యొక్క అనుభావిక ఫార్ములా C5H8గా మనము తెలియజేస్తాము. రబ్బర్ యొక్క సగటు అనుభారము 1,30,000 నుండి 3,40,000 వరకు ఉంటుందండి. 1,30,000 నుండి 3,40,000 వరకు ఉంటుంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నెక్స్ట్ రబ్బర్ యొక్క వల్కనైజేషన్. రియల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అంటే ఇక్కడ వల్కనైజేషన్ వర్డ్ అండి. వల్కనైజేషన్ అనే పదాన్ని మనము రబ్బర్ల దగ్గరికి రాగానే ఉపయోగిస్తారు. వల్కనైజేషన్ అనే పదం యొక్క నిర్వచనం ఏంది, ఎందుకు వల్కనైజేషన్ చేయాలో చూడండి. సహజ రబ్బర్లు సున్నితంగా ఉండి అధిక ఉష్ణోగ్రతకు మెత్తబడటం, అల్ప ఉష్ణోగ్రతలకు పెలుసుగా మారటం, నీటిని శోషించుకొనుట, త్వరగా అరిగిపోవటం, తక్కువ స్థితిస్థాపకత ధర్మాన్ని కలిగి ఉండటం వల్ల ఆ రబ్బరు యొక్క ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మెత్తగా ఉండబడినటువంటి రబ్బరుకు సల్ఫర్ పౌడర్ని కనుక కలిపినట్లయితే చూడండి, మెత్తగా ఉండబడిన రబ్బర్ను సల్ఫర్ పౌడర్ని కలిపి గట్టి రబ్బరుగా మార్చగలిగినట్లయితే దాన్ని వల్కనైజేషన్ అంటారు. ఈ వల్కనైజేషన్ చెందిన తర్వాత ఏర్పడిన రబ్బర్ను వల్కనైజ్డ్ రబ్బర్ అంటారండి. వల్కనైజ్డ్ రబ్బర్ ఇట్స్ ఎ వెరీ హార్డ్ రబ్బర్. మీరు జనరల్గా బస్ లారీ టైర్లలో మీరు గమనించి చూడండి, దాని టైర్ని కనుక మనము చేతులతో బ్రేక్ చేయాలి అంటే బ్రేక్ చేయలేని విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే వల్కనైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి రబ్బర్ కాబట్టి అది గట్టిగా ఉంటుంది. అందువల్లనే అరుగుదల అనేది మెల్లగా జరుగుతూ ఉంటుంది. అదే సహజమైనటువంటి రబ్బర్ను తీసుకున్నట్లయితే మెత్తగా ఉంటుంది, ఉష్ణోగ్రతకు వెంటనే మెత్తబడిపోతుంది, తొందరగా అరుగుదల ఉంటుంది, స్థితిస్థాపకత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు వల్కనైజ్డ్ రబ్బర్కు స్థితిస్థాపకత ఎక్కువగా ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్, ఈ భౌతిక ధర్మాలను మెరుగుపరిచి రబ్బర్ను వ్యాపారాత్మక అనువర్తనాలకు అనుగుణంగా మార్చుటన్ని వల్కనైజేషన్ పద్ధతి అంటారు అనే విషయం మనకు తెలిసింది. తర్వాత ఫ్రెండ్స్, వల్కనైజేషన్ అంటే వేడి రబ్బరుకు సల్ఫర్ లేదా సల్ఫర్ యొక్క సమ్మేళనాలను కలపడం ద్వారా దాని యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరిచే పద్ధతిని రబ్బర్ యొక్క వల్కనైజేషన్ అంటారు. ఇప్పుడే మనం దాని గురించి చర్చించాము, రబ్బర్ యొక్క వల్కనైజేషన్. దీని విషయం డెఫినేషన్ తెలిసిన తర్వాత మీరు ఇంకొక విషయానికి వెళ్ళండి. దాని తర్వాత రబ్బర్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక గమనిస్తే దీని యొక్క ఉష్ణోగ్రత 373 నుంచి 425 కెల్విన్ల వరకు ఉంటుంది. ఇక్కడ దీని యొక్క చర్యా వేగాన్ని వేగవంతం చేయడానికి జనరల్గా ఏం చేస్తారంటే జింక్ స్టిరేట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ కలుపుతారండి. జింక్ స్టిరేట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ కలుపుతుంటారు. ఇది సహజ రబ్బరు అనగానే గుర్తుకు రావాల్సింది ఐసోప్రిన్. ఐసోప్రిన్లు సిస్ సంకలనము చెందితేనేమో సహజమైన రబ్బర్, ఒకవేళ ట్రాన్స్ సంకలనము చెందినట్లయితే అది కూడా సహజ రబ్బరే. సహజ రబ్బర్లో ఒక భాగము దాన్ని గటాపాచ రబ్బరు అంటారని. ఇక కృత్రిమ రబ్బర్, సింథటిక్ రబ్బర్. కృత్రిమ రబ్బర్ లేదా సింథటిక్ రబ్బర్ అంటే ఏంటండి? ద రబ్బర్ విచ్ కెన్ బి సింథసైజ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ. ప్రయోగశాల లోపల తయారు చేయగలిగే రబ్బర్ను కృత్రిమ రబ్బరు అంటారండి. ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ PhD చేసినటువంటి ప్రతి వ్యక్తి ఈ ఏరియా లోపల ఇక్కడ 1,3 బ్యూటాడైన్ తీసుకోండి, 2 మీథైల్ 1,3 బ్యూటాడైన్ బదులుగా మోనోమర్లో మీథైల్ గ్రూపును, క్లోరిన్ గ్రూపులు, వివిధ రకాల గ్రూపులను తీసుకోవటం వల్ల గమనించండి,
వివిధ రకాల గ్రూపులను తీసుకోవటం వల్ల వివిధ రకాల రబ్బర్లను పొందటం జరిగినది. కాబట్టి ఇది 1,3-బ్యూటాడైన్ యొక్క ఉత్పన్నాలండి. ఇది మనకు అనుకూలమైనటువంటి ధర్మాలు కలిగినటువంటి రబ్బర్గా మార్చుటకు తయారు చేయుటకు ఉపయోగపడుతుంది 1,3-బ్యూటాడైన్ యొక్క ఉత్పన్నాలన్నీ కూడా. కాబట్టి ఈ పాయింట్ గమనించిన తర్వాత ఉదాహరణకు బ్యూనా ఎస్ రబ్బర్ అనేది దేనితో ఏర్పడుతుంది? ఇది ఎంట్రన్స్లలో అడిగే అంశం అండి. చూడండి, ఇంత చాప్టర్ అంతా చదివిన తర్వాత కూడా ఏ పాలిమర్ అయినా కనుక ఇచ్చినట్లయితే దాని లోపల ఉండబడే మోనోమర్లు ఖచ్చితంగా మనం గుర్తించగలిగే స్థితి లోపల ఉండాలి. ఉదాహరణకు బ్యూనా ఎస్ రబ్బర్ అనగానే మీకు గుర్తు చేసుకున్నాను, బైహార్ట్ చేయకుండా మీకు గుర్తు చేశాను. బ్యూనా అనగానే 1,3-బ్యూటాడైన్ మోనోమర్. ఎస్ అంటే స్టైరిన్ ఇండికేట్ చేస్తుంది. 1,3-బ్యూటాడైన్ స్టైరిన్లు అనేవి 2 మోనోమర్ యూనిట్లు. ఇక బ్యూనా ఎన్ రబ్బర్ అండి. బ్యూనా ఎన్, బ్యూనా అనగానే మీకు ఇప్పుడే గుర్తు చేశాను, అదేంటంటే 1,3-బ్యూటాడైన్ తెలియచేస్తుంది. ఎన్ అనేది ఎక్రైలోనైట్రైల్. CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్ CN అండి. సయనో ఇథలిన్ లేదా వినైల్ సయనైడ్ గ్రూప్ అండి. CH2 డబుల్ బాండ్ CHCN ఎక్రైలోనైట్రైల్ అని కూడా అంటారు. కాబట్టి బ్యూనా ఎన్ రబ్బర్ అనగానే మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే 1,3-బ్యూనా అనగానే 1,3-బ్యూటాడైన్, ఎన్ అనగానే ఎక్రైలోనైట్రైల్. ఈ 2 మోనోమర్ల యొక్క కలయిక వలన కారణము చేత ఏర్పడినటువంటి పాలిమర్ను ఏమంటారంటే కోపాలిమర్ అంటారండి. ఎందుకంటే దీని లోపల 2 రకాల మోనోమర్ యూనిట్లు పాల్గొంటున్నాయి. కాబట్టి హోమోపాలిమరైజేషన్ ఏమో ఒకే రకమైనటువంటి మోనోమర్ యూనిట్లు పాల్గొంటాయి అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం గమనించండి. ఇక్కడ ఈ బ్యూనా ఎస్ రబ్బర్, బ్యూనా ఎన్ రబ్బర్ లోపల ఉండబడే మోనోమర్ యూనిట్లు, అదేవిధంగా న్యాచురల్ రబ్బర్లో ఉండదు ఐసోప్రిన్ యూనిట్. ఐసోప్రిన్ అనే దానికి IUPAC పేరు 2-methyl-1,3-బ్యూటాడైన్. ఇది కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐసోప్రిన్ యూనిట్లు సిస్ సంకలనం చెందుతున్నాయా, ట్రాన్స్ సంకలనం చెందుతున్నాయా అనే దాన్ని బట్టి కూడా ఏర్పడుతున్నటువంటి న్యాచురల్ రబ్బర్ యొక్క ప్రోడక్ట్ ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ప్రస్తుతం పాలిమర్ల లోపల ఉండబడినటువంటి మోనోమర్లు, పాలిమర్ల రకాలు, పాలిమర్ల యొక్క ఉపయోగాలు, పాలిమర్లకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం చర్చిస్తున్నాము. అదేవిధంగా పాలిమర్ల యొక్క అనుభారాలను లెక్కించడానికి కూడా 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతుల పేర్లు కూడా మనకు తెలిసి ఉన్నట్లయితే ఉపయోగపడుతుంటుంది. చూడండి, పాలిమర్ యొక్క అనుభారాలను 2 ముఖ్యమైనటువంటి పద్ధతుల ద్వారా చెప్పవచ్చు. అందులో మొదటిది పాలిమర్ సగటు భార అనుభార పద్ధతి. చూడండి, పాలిమర్ యొక్క సగటు భార అనుభారమైనటువంటి పద్ధతి, దీన్ని M/W సూచిస్తాము. రెండవది పాలిమర్ సగటు సంఖ్య అనుభారము పద్ధతి, M/N దీన్ని చూపిస్తాము. అని చూడండి, W అనేదేమో వెయిట్ను తెలియజేస్తుంది, N అనేదేమో నంబర్ను తెలియజేస్తుంది. అంటే పాలిమర్ లోపల పాల్గొన్నటువంటి అణువుల యొక్క వెయిట్ను ఆధారంగా దాని యొక్క యావరేజ్ని బేస్ చేసుకొని చెప్పేదేమో పాలిమర్ సగటు భార అనుభార పద్ధతి అయితే, పాలిమర్ లోపల పాల్గొన్నటువంటి అణువుల సంఖ్యను ఆధారంగా చేసుకునే పద్ధతినేమో పాలిమర్ సగటు సంఖ్య అనుభార పద్ధతి అంటారు. ఈ 2 పద్ధతుల పేర్లు మనము వాటి నిర్వచనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్కు దీంట్లో మనకు మిగిలి ఉన్నటువంటి అంశాల్లో క్షయీకృతమయ్యే పాలిమర్లు. చూడండి, క్షయీకృతమయ్యే పాలిమర్లు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఏర్పడతాయి అనే అంశాల గురించి మనం చూద్దాము. ఇక్కడ గమనించండి, కొన్ని పాలిమర్ల యొక్క వాడకము అతి కష్టమైనటువంటి పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. వీటికి విరుద్ధంగా కొన్ని బయోపాలిమర్లు జీవ వ్యవస్థలలో తొందరగా క్షయీకరణము చెందుతాయి. ఎంజైమ్లతో ఆక్సీకరణము, జల విశ్లేషణము లాంటి రసాయనిక చర్యల ద్వారా క్షయీకృత పాలిమర్లు ఏర్పడతాయి. ఇంకా చూడండి, క్షయీకృత పాలిమర్లు అంటే ఏంటి అంటే, ఒక్కసారి ఈ నిర్వచనాన్ని జాగ్రత్తగా మెల్లగా పరిశీలించండి. కొన్ని పాలిమర్ల యొక్క వాడకము అనేది అతి కష్టమైనటువంటి పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. వీటికి విరుద్ధంగా కొన్ని బయోపాలిమర్లు జీవ వ్యవస్థ లోపల
తొందరగా క్షయీకరణం చెందుతాయి. ఎంజైమ్లతో ఆక్సీకరణము మరియు జల విశ్లేషణం లాంటి రసాయనిక చర్యల ద్వారా క్షయీకృత పాలిమర్లు ఏర్పడుతుంటాయి. వీటిని బయోక్షయీకృత పాలిమర్లు అంటాము. తర్వాత మీరు గమనించండి, ఉదాహరణకు పాలీగ్లైకాలిక్ యాసిడ్ PHBVC, పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కో బీటా హైడ్రాక్సీ వెలరేట్ లాంటి వాటిని మనం దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత మీరు గమనించండి, ఇక్కడ స్క్రీన్ పైన పాలిమర్ అంటే ఏంటి, ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి మోనోమర్ ఏంటి, తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఇక్కడ నైలాన్ 6 చూడండి, నైలాన్ 6లో ఉండబడినటువంటి మోనోమర్ యొక్క పేరు చాలా ముఖ్యమండి. ఇక్కడ క్యాప్రోలాక్టమ్, దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా గీస్తారు చూడండి. క్యాప్రోలాక్టమ్ CH2 టేకెన్ 5 CONH అండి, CH2 టేకెన్ 5 CONH, దాన్ని క్యాప్రోలాక్టమ్ అంటారు. అది విజాతీయ చక్రీయ సమ్మేళనము. ఇక్కడ ఈ క్యాప్రోలాక్టమ్ సహాయంతో ఏర్పడినటువంటి నైలాన్ 6 అనే దాన్ని నైలాన్ 6 అండి. గమనించండి, ఇక్కడ పాలిమర్ నైలాన్ కాదు, నైలాన్ 6 అనే ఈ పాలిమర్ను దేనికి ఉపయోగిస్తారంటే వస్త్రాలు, ప్లాస్టిక్ల తయారీ లోపల ఈ నైలాన్ 6 అనే పాలిమర్ను ఉపయోగిస్తుంటాము. అదేవిధంగా రెండవ అంశానికి వచ్చినట్లయితే పాలీఇథిలిన్ తీసుకోండి. మీరు పాలీఇథిలిన్ లోపల ఉండబడే మోనోమర్ పేరు అని అడిగితే ఇథలిన్, బాగా గుర్తుంచుకోండి. పాలీఇథిలిన్లో పదంలోనే అర్థం అన్నది పాలీఇథిలిన్ లోపల ఉండబడే మోనోమర్ ఇథలిన్ అనేది. తర్వాత ఇది పాలీఇథిలిన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే పైపులు, నెక్స్ట్ ఆట వస్తువులు, ప్రయోగశాల పరికరాల యొక్క తయారీ లోపల ఈ పాలీఇథిలిన్ అనేది ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. తర్వాత లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి గమనించండి, ఈ పాలిమర్లలో బేకలైట్ అనే పాలిమర్ దేంతో ఏర్పడుతుంది, దాని లోపల ఉండబడే మోనోమర్లు ఏంటి. ఫీనాల్ అంటే బెంజిన్ మీద OH గ్రూప్ ఉంటే ఫీనాల్ అంటారండి. HCHO ఫార్మాల్డిహైడ్, చూడండి బెంజిన్ ఫార్మాల్డిహైడ్ల యొక్క సంఘరణం వలన, అంటే వీటి యొక్క సంఘరణ పాలిమరీకరణం చెంది బేకలైట్ అనే పాలిమర్ను తయారవుతుంది. ఈ బేకలైట్ అనే పాలిమర్ ముఖ్యంగా మీకు తెలుసు ఎలక్ట్రిక్ స్విచ్లు, అంటే ఎలక్ట్రిక్ స్విచ్ల తయారీ లోపల ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెలిఫోన్ రిసీవర్ కు ఉపయోగించే మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ బేకలైట్ మెటీరియల్ను ఉపయోగిస్తారు. అయితే ఈ బేకలైట్ మెటీరియల్ లోపల దేనికి ఉపయోగపడుతుంది ఈ బేకలైట్ అంటే ముఖ్యంగా లామినేషన్కు సంబంధించినటువంటి పేపర్ను తయారు చేయడంలో, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్కి సంబంధించినటువంటి మరియు గేర్ల తయారీ లోపల వీటి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, బేకలైట్ అనగానే ఎలక్ట్రికల్ స్విచ్లు, టెలిఫోన్ రిసీవర్ లాంటి వాటి పరికరాల తయారు చేయడంలో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇది ఈ మనకు డిఎస్సి లోపల ఉండబడినటువంటి లేదా TRT ఎగ్జామినేషన్లో సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి, ఇందులో సాధారణంగా ఎంట్రన్స్లలో ఏవి అడుగుతున్నారో గమనించండి. ఫస్ట్ నెంబర్ 1 పాలీఇథిలిన్ లోపల ఉండబడినటువంటి మోనోమర్ ఈథలిన్ అండి, చాలా ఈజీగా చెప్పవచ్చు. పాలీవినైల్ క్లోరైడ్లో ఉండబడే మోనోమర్ వినైల్ క్లోరైడ్, చాలా ఈజీగా చెప్పచ్చు. పాలీప్రొపిలిన్ మోనోమర్ ఏంటంటే ప్రొపిలిన్ లేదా ప్రోపీన్ అని చెప్పచ్చు. బ్యూటీన్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైలాన్ 6 లోపల ఇప్పుడే మనం చూసాము, నైలాన్ 6 లోపల ఉండబడే మోనోమర్ పేరు క్యాప్ట్రోలాక్టమ్ అండి. క్యాప్ట్రోలాక్టమ్ ఈ CH2 టేకెన్ 5 CONH మొత్తం సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. క్యాప్ట్రోలాక్టమ్ ఇది తక్కువ మంది గుర్తుంచుకుంటారు కాబట్టి క్యాప్ట్రోలాక్టమ్ మీద మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత బేకలైట్ లోపల ఉండబడే మోనోమర్ యూనిట్ల పేర్లు కూడా అడుగుతున్నాడండి. ఫార్మాల్డిహైడ్ మరియు ఫీనాల్ అండి, ఈ రెండు కూడా సంఘరణము చెంది క్రాస్ లింక్డ్ పాలిమర్ను ఏర్పాటు చేస్తుంటుంటాయి. తర్వాత
మీకు రబ్బర్ లోపల ఉండబడే మోనోమర్ యూనిట్లో ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. రబ్బర్ లోపల ఉండబడే మోనోమర్ యూనిట్ ఏంటంటే ఐసోప్రిన్. ఐసోప్రిన్ అనేది 2-methyl-1,3-butadiene, దాన్ని IUPAC పేరు. మరియు ఐసోప్రిన్లు కలవటం వల్ల పాలీ ఐసోప్రిన్ ఏర్పడుతుంది. పాలీ ఐసోప్రిన్ రబ్బర్ అంటారని. ఈ ఐసోప్రిన్ అనేది 2 రకాలుగా కలవచ్చు. సిస్ సంకలనం ద్వారా జరుగుతున్న న్యాచురల్ రబ్బర్ అని, ట్రాన్స్ సంకలనం స్ట్రక్చర్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని గట్టాపాచ రబ్బరు అంటారన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత బ్యూనా ఎస్ రబ్బర్ను గుర్తుపెట్టుకునే విధానం మీకు ఆల్రెడీ గుర్తు చేశాను. చూడండి, బ్యూనా అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పదం ఏంటంటే 1,3-butadiene. ఎస్ అనగానే స్టైరిన్. స్టైరిన్ మనకు స్ట్రక్చర్ తెలుసు. బెంజిన్ మీద CH డబుల్ బాండ్ CH2 ఉంటున్నటువంటి విషయము. అదేవిధంగా బ్యూనా ఎన్ రబ్బర్ లోపల ఉండబడినటువంటి మోనోమర్లు కూడా చాలా ప్రధానమైనవండి. బ్యూనా ఎన్ రబ్బర్ లోపల ఉండబడేవి ఏంటంటే, బ్యూనా అనగానే 1,3-butadiene, ఎన్ అనగానే యాక్రైలోనైట్రైల్. యాక్రైలోనైట్రైల్ CH2 డబుల్ బాండ్ CHCN. ఇక్కడ నైట్రైల్ గ్రూప్ ఏంటంటే CN గ్రూపు. ఈ అక్రైలోనైట్రైల్ను కలిగి ఉంటున్నది. ఇదే చాప్టర్ లోపల పాలిమర్లలో హోమోపాలిమర్స్ అంటే ఏంది, కోపాలిమర్స్ అంటే ఏంది, హోమోపాలిమరైజేషన్ అంటే ఏంటి, కోపాలిమరైజేషన్ అంటే ఏందో మనం విషయాలను చూసాము. హోమోపాలిమరైజేషన్లో ఒకే రకమైనటువంటి అణువులు సంకలనంలో చెంది చివరికి పాలిమర్ ఏర్పడితే, అదే కోపాలిమరైజేషన్లో ఒకే రకమైన అణువులు కాకుండా భిన్న ప్రవృత్తి కలిగినటువంటి, భిన్న రసాయనిక స్వభావం కలిగినటువంటి వేరువేరు అణువులు కలయిక వలన మనకు పాలిమర్ ఏర్పడినట్లయితే దానిని కోపాలిమర్లు అంటారు అన్నటువంటి విషయం తెలిసింది. మొదట్లో మనము పాలిమర్ల యొక్క రకాలు అవి ఏర్పడినటువంటి దాన్ని బట్టి సహజమైన పాలిమర్ల, తర్వాత కృత్రిమమైనటువంటి పాలిమర్ల అనే విషయాన్ని మనం గమనించడం జరిగింది. అదేవిధంగా ఉష్ణాన్ని ఆధారంగా చేసుకొని కూడా థర్మోప్లాస్టిక్ పాలిమర్లు అని, థర్మోసెటింగ్ పాలిమర్లని, ధ్రువణతను ఆధారంగా చేసుకొని ఇక్కడ ఫ్రీ రాడికల్ క్యాటయానిక్ పాలిమరైజేషన్, ఆనయానిక్ పాలిమరైజేషన్ అని, అదేవిధంగా చర్య విధానాన్ని ఆధారంగా చేసుకొని సంకలన పాలిమరీకరణం అని, సంగన పాలిమరీకరణం అని, అదేవిధంగా పాలిమర్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని శృంఖల తర్వాత క్రాస్ లింక్డ్ పాలిమర్లు గాను, ఈ విధంగా కర్బన అకర్బన అంటే ఆ పాలిమర్ లోపల ఉండబడినటువంటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కర్బన అకర్బన పాలిమర్లు గాను, ఈ విధంగా అనేక రకాలుగా మనము వర్గీకరణ చేయటం జరిగినది. కాబట్టి మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఒక పాలిమర్, ఆ పాలిమర్ యొక్క ఉపయోగాలు, ఆ పాలిమర్ లోపల ఉండబడినటువంటి మోనోమర్ల గురించి మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇందులో ప్రధానమైనటువంటిది నైలాన్ 6 ఒకటి చాలా ముఖ్యమండి. దాంట్లో క్యాప్టోలాక్టాన్ నైలాన్ 6 అండి. నైలాన్ 6 అనగానే మీకు వెంటనే మైండ్ మనం ఎక్కడి వైపు పోవాలంటే ఎడిపిక్ ఆమ్లము, ఎగ్జామిథలిన్ డైఅమైన్ అండి. దాని లోపల ఉండబడే మోనోమర్లు నైలాన్ 6 లోపల ఉండబడేవి మోనోమర్లు. తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి బేకలైట్ లోపల ఉండబడే మోనోమర్లు ఫార్మాల్డిహైడ్, ఫీనాల్లు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించినటువంటి వాటిపైన మనం మనసు కేంద్రీకరించినట్లయితే డెఫినెట్గా మనం TRT ఎగ్జామినేషన్ పెట్టబోయే ఎగ్జామినేషన్ లోపల డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.